ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుందంటారు కదా, అట్లాగే ప్రతి వెరైటీకి ఏదో ఒక రోజు వస్తుంది. అట్లాగే ఇప్పుడు పూల రోజు, ఇది శ్రావణ మాసంలో పూల రేట్లు అదిరిపోతున్నాయి. వరలక్ష్మి వ్రతం రోజు అయ్యేటప్పటికి విపరీతమైపోయినాయి. ఏకంగా కడియపులంక మార్కెట్లు అయితే ధరలు 3 అంతలు పెరిగిపోయినాయి, భారీ ఎత్తున పెరుగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని నదీ పరివాహక ప్రాంతాల దగ్గర సుమారు 5,000 ఎకరాలు 5 రకాల పూలు సాగు జరుగుతుంది. రైతులు పండించిన పూలను కడియపులంక పూల మార్కెట్కి తరలించి విక్రయాలు జరుపుతారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల కడియం, ఆలమూరు, ఆత్రేయపురం, రాజమహేంద్రవరం రూరల్, సీతానగరం, కే గంగవరం, కపిలేశ్వరపురం మండలాల నుంచి నిత్యం సుమారు 20 టన్నుల పూలు కడియపులంక మార్కెట్కి వస్తుంటాయి. అదే సమయంలో ఇతర రాష్ట్రాలకి, జిల్లాలకు ఎగుమతులు జరుగుతున్నాయి. పూల కొరత ఏర్పడుతుంది. దీంతో మార్కెట్ డిమాండ్ను అనుసరించి కడియపులంక హోల్సేల్ వ్యాపారులు బెంగళూరు, చెన్నై, మహారాష్ట్ర నుంచి వివిధ రకాల పూలను కూడా దిగుమతి చేసుకుంటున్నారు. దీనికి తోడు వరుస శుభకార్యాలు దిగుమతుల ప్రభావంతో పాటు రవాణా ఖర్చులు పెరిగిపోవడంతో పూల ధర పెరిగిపోయింది. యాక్చువల్గా ఇప్పటిదాకా 40 రూపాయలు పలికిన 10 పూల కట్ట ధర ప్రస్తుతం 110 రూపాయలకి చేరింది. వివాహ శుభకార్యాల దగ్గర మంటపాలు అలంకరించే వాళ్ళు జిల్లా నలుమూల నుంచి కూడా అక్కడే పెరుగుతున్నటువంటిది. టోటల్గా ఇవాళ చూసుకుంటే మల్లెపూలు కేజీ 1500 పలికింది రాష్ట్ర వ్యాప్తంగా. తెల్ల చామంతి 350 రూపాయలు పలికింది, పసుపు చామంతి 400 పలికింది, బంతి 100, కనకాంబరం 300, లిల్లీ 500, గులాబీ 300, జాజులు 1200, గులాబీ జడ 900 రూపాయలు. ఇదివరకు ఇందులో సగం ఉండేవి అనమాట.